హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ప్రేమ లేని పెళ్ళి పార్ట్ 6 మరి కథలోకి వెళ్తే కొన్నిసార్లు మాటల కంటే మౌనం ఎక్కువ మాట్లాడుతుంది. తుఫాన్లో దొరికిన తలదాచుకునే చిన్న గూడు రాజభవనం కంటే ఎంతో భద్రంగా అనిపిస్తుంది. సాయంత్రం 7 గంటలు హైదరాబాదు ఆకాశం చిల్లులు పడినట్టు వర్షం కురుస్తుంది. ఉరుముల మెరుపులతో నగరం తడిసి ముద్దవుతుంది. చైత్ర నివసిస్తున్న చిన్న బస్తీలో కరెంటు పోయింది. చినుకులు రేకుల షెడ్డు మీద పడుతూ ఉంటే వచ్చే శబ్దం ఆ గదిలో ఉన్న నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతుంది. చైత్ర వరండాలు నిలబడి బయటకు చూస్తుంది. వీధి దీపాలు కూడా వెలగటం లేదు. అంత చిమ్మ చీకటి. రఘు ఇంకా రాలేదు. సాధారణంగా ఈ సమయానికి వచ్చేయాలి. ఫోన్ చేద్దామంటే నెట్వర్క్ సిగ్నల్ సరిగ్గా లేవు. సుభద్రమ్మ లోపల మంచం మీద కూర్చుని దేవుని ప్రార్థిస్తున్నారు. అమ్మో, ఈ వాన ఏంటో ప్రళయంలా ఉంది. రఘు ఎక్కడ చిక్కుపోయాడో ఏంటో. చైత్ర మనసులో కూడా ఆందోళన మొదలైంది. రఘు డ్రైవర్గా వెళ్తున్న వ్యాన్ కండిషన్ అంతంత మాత్రమే. పైగా అతనికి ఈ రూట్స్ కొత్త. సరిగ్గా అప్పుడే గేట్ చప్పుడైంది. చీకట్లో తడిసి ముద్దైన ఒక ఆకారం లోపలికి వచ్చింది. రఘు అతని చేతిలో గొడుగు లేదు. బట్టలు మొత్తం నీటితో బరువుగా మారాయి. చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది. చైత్ర పరుగున వెళ్ళి టవల్ తీసుకుని వచ్చింది. ఎందుకు రఘు ఫోన్ ఎత్తలేదు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆమె గొంతులో భార్య తాలూకు అధికారం, ప్రేమ కలగలిసి ఉన్నాయి. రఘు వణుకుతూ నవ్వాడు. సిగ్నల్ లేదు చైత్ర. వ్యాన్ బ్రేక్ డౌన్ అయింది. మెకానిక్ షెడ్ దగ్గర వదిలేసి ఆటో దొరక్క నడుచుకుంటూ వచ్చాను. చైత్ర అతని తల తుడుస్తూ, నడుచుకుంటానా ఈ వర్షంలోనా? పిచ్చి కాకపోతేనో ఆటో కోసం వెయిట్ చేయొచ్చు కదా అని మందలించింది. రఘు ఆమె చేతిలోని టవల్ తీసుకుని తల తుడుచుకుంటూ చేతిలోని కవర్ ఆమెకి ఇచ్చాడు. ఆటో వాళ్ళు డబుల్ రేట్ అడుగుతున్నారు చైత్ర. ఆ డబ్బులు ఎందుకు దండగా అని నడిచాను. దారిలో వేడి వేడి మొక్కజొన్న పొత్తులు కాస్తూ ఉంటే కొన్నాను. నీకు ఇష్టం కదా, వేడిగా ఉన్నప్పుడే తిను. చైత్ర కవర్ తీసుకుంది. అందులో 2 కాల్చిన పొత్తులు ఉప్పు కారం వేసి నిమ్మకాయ పిండి ఉన్నాయి. వాటి సువాసన వర్షం వాసనతో కలిసి అద్భుతంగా ఉంది. చైత్ర కళ్ళు చెమర్చాయి. ఒకప్పుడు లక్షల విలువైన నక్లెస్లు ఇచ్చినప్పుడు కలగని సంతోషం ఈ 20 రూపాయల మొక్కజొన్న పొత్తు చూసి కలిగింది. ఎందుకంటే అందులో రఘు త్యాగం ఉంది. ఆటో డబ్బులు మిగిలించి భార్య కోసం చిరుతిని తేవాలన్న ప్రేమ ఉంది. లోపలికి రండి, బట్టలు మార్చుకోండి, జలుబు చేస్తుంది. చైత్ర గొంతు మెత్తబడింది. కాసేపటి తర్వాత కరెంట్ ఇంకా రాలేదు. ఒక చిన్న కొవ్వొత్తి వెలుతుల్లో చైత్ర రఘు వరండాలో కూర్చున్నారు. సుభద్రమ్మ లోపల నిద్రపోయారు. బయట వర్షం శబ్దం ఒక సంగీతంలా ఉంది. ఇద్దరు ఆ మొక్కజొన్న పోతలు తింటున్నారు. బాగుందా చైత్ర? రఘు చిన్న పిల్లవాళ్ళ అడిగాడు. చాలా బాగుంది రఘు, థ్యాంక్స్. చైత్ర నవ్వింది. రఘు చైత్ర వైపు చూశాడు. కొవ్వొత్తి వెలుతుల్లో ఆ ముఖం మెరుస్తుంది. చైత్ర, ఒక విషయం అడగనా? అడగండి. మనం ఆ పెద్ద బంగ్లాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా కలిసి కూర్చొని తిన్నామా? చైత్ర ఆలోచించింది. లేదు రఘు, అక్కడ డైనింగ్ టేబుల్ చాలా పెద్దది. మన మధ్య దూరం కూడా అంతే ఉండేది. నువ్వు ఫోన్లో బిజీగా ఉండేవాడివి, నేను సర్వింగ్లో బిజీగా ఉండేదాన్ని. మనం ఒకే గదిలో ఉన్న వేర్వేరు లోకాల్లో ఉండేవాళ్ళం. నిజమే చైత్ర, ఈ చిన్న ఇల్లు, ఈ పేదరికం నన్ను మనిషిగా మార్చాయి. ఆస్తి పోయిందని బాధపడ్డాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది భవిష్యత్తుని కోల్పోయింది ఆస్తిని కాదు, అహంకారాన్ని అని. నాకు ఈ జీవితమే నచ్చింది చైత్రం. నీ పక్కన ఇలా ప్రశాంతంగా కూర్చొని వర్షాన్ని చూస్తూ ఉంటే స్వర్గంలో ఉన్నట్టుంది. రఘు మాటలోని నిజాయితీ చైత్ర గుండెను తాకింది. ఆమె తన చేతిని రఘు చేతి మీద వేసింది. ఇదే రఘు, నేను కోరుకున్నది ఇదే. ఆస్తులు కాదు, ఆప్యాయతం. నువ్వు ఈ మాట మీద నిలబడితే మనం మళ్ళీ 0 నుంచి మొదలుపెట్టొచ్చు. మనం మళ్ళీ గెలవచ్చు. ఆ స్పర్శ రఘుకి 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. గెలుద్దాం చైత్ర, నీ కోసం, మన కోసం గెలుద్దాం. ఆ చీకటి రాత్రి, ఆ చిన్న కొవ్వొత్తి వెలుగులో వారి బంధం కొత్త చిగురు వేసింది. అది ఆకర్షణ కాదు, అవసరం కాదు, అది పరస్పర గౌరవం. అదే సమయం జూబ్లీహిల్స్లో ఒక కాఫీ షాపు. బయట వర్షం పడుతున్నా లోపల వాతావరణం వెచ్చగా ఉంది. శ్రీ ఏసీపీ విక్రమ్ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. టేబుల్ మీద కాఫీ కప్పులు,
పొగలు కక్కుతున్నాయి. విక్రమ్ చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నాడు. శ్రీగారు, మీ పుస్తకంలో ఒక లైన్ ఉంది. గాయం చేసిన వాణ్ణి క్షమించొచ్చు, కానీ గాయాన్ని ప్రేమించే వాణ్ణి క్షమించలేం. ఆ లైన్ చదవగానే నీ బుక్ పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఉండిపోయాను. శ్రీ ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు సార్? విక్రమ్ నిట్టూర్చాడు. ఎందుకంటే అది నా లైఫ్కి దగ్గరగా ఉంది కాబట్టి. నేను కూడా ఒక గాయాన్ని ప్రేమించాను శ్రీ. శ్రీ మౌనంగా వింటుంది. పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వెనుక ఒక మనిషి ఉన్నాడని అర్థమవుతుంది. నాకు పెళ్ళయింది శ్రీ, విక్రమ్ నెమ్మదిగా చెప్పాడు. శ్రీ గుండెలో చిన్న అలజడి. ఓ అవునా? అవును, 5 ఏళ్ల క్రితం. లవ్ మ్యారేజ్. ఆమె పేరు శ్వేత. చాలా సెన్సిటివ్. కానీ నా ఉద్యోగం, నా టైమింగ్స్, నా కోపం ఆమెను భయపెట్టాయి. నేను ఆమెను ప్రేమించాను, కానీ ఆమెకు కావలసిన స్వేచ్ఛనివ్వలేకపోయాను. ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది. నేను పట్టించుకోలేదు. పోలీస్ భార్య అంటే ధైర్యంగా ఉండాలి అని క్లాస్ పీకాను. చివరికి విక్రమ్ గొంతు ఆగిపోయింది. కళ్ళు తడిచాయి. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్లో ఏం రాసిందో తెలుసా? విక్రమ్, నువ్వు మంచివాడివే, కానీ నీ ప్రేమ ఒక జైలు. ఆ జైలు గోడలు పగలగొట్టలేక నా ప్రాణం తీసుకున్నాను అని రాసింది. శ్రీ షాక్ అయింది. విక్రమ్ కథ తన కథకి ఎంత దగ్గరగా ఉంది. అర్జున్ కూడా తన్ని జైల్లో పెట్టాలనుకున్నాడు, కానీ తన్ని పారిపోయింది కాబట్టి బ్రతికింది. శ్వేత పారిపోలేక చనిపోయింది. ఐఎమ్ సారీ విక్రమ్, శ్రీ సానుభూతితో అంది. పర్లేదు శ్రీ, ఆ తప్పు నాదే. అందుకే మీ పుస్తకం చదివినప్పుడు అందులో నాకు శ్వేత కనిపించింది. మీరు గెలిచారు శ్రీ. మీరు పారిపోయి మీ ప్రాణాన్ని, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నారు. యు ఆర్ ఏ సర్వైవర్. అందుకే మిమ్మల్ని కలవాలనిపించింది. మీలో ఉన్న ధైర్యం నాకు చాలా ఇష్టం. విక్రమ్ కళల్లో ఆరాధన సుష్టంగా కనిపిస్తుంది. అది కేవలం పుస్తకం పట్ల కాదు, శ్రీ అనే వ్యక్తి పట్ల. శ్రీకి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ తన గతాన్ని ఇంత నిజాయితీగా చెప్పడం ఆమెకు నచ్చింది. థ్యాంక్స్ విక్రమ్. నిజం చెప్పాలంటే నేను కూడా అర్జున్ని వదిలేసి తప్పు చేశానా అని చాలా మదనపడ్డాను. కానీ మీ కథ విన్నాక అనిపిస్తుంది నేను చేసింది రైటే అని. ప్రేమ పేరుతో మనల్ని మనం చంపుకోకూడదు. విక్రమ్ నవ్వాడు. అబ్సల్యూట్లీ. సరే, ఇక వెళ్దామా? వర్షం తగ్గినట్లుంది. ఇద్దరు బయటకు వచ్చారు. విక్రమ్ తన కారులో శ్రీని డ్రాప్ చేస్తానని ఆఫర్ చేశాడు. శ్రీ సరేనంది. దూరం నుంచి కాఫీ షాప్ బయట నిలబడి ఇదంతా చూస్తున్న రిషి. అతని చేతిలో శ్రీ కోసం తెచ్చిన ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది. అది వర్షంలో తడిసిపోతుంది. రిషి గుండె ముక్కలవుతుంది. శ్రీ విక్రమ్తో ఎంత కంఫర్టబుల్గా ఉందో చూస్తూ ఉంటే అసూయ కలుగుతుంది. విక్రమ్ గొప్పవాడి కావచ్చు, కానీ శ్రీ నాది కదా. నా ప్రేమ ఎందుకు ఆమె కనిపించడం లేదు? రిషి మనసులో సంఘర్షణ పడ్డాడు. విక్రమ్ కారు వెళ్ళిపోయాక రిషి ఆ గిఫ్ట్ని అక్కడే డస్ట్బిన్లో పడేసి తన బైక్ స్టార్ట్ చేశాడు. వర్షంలో వేగంగా వెళ్ళిపోయాడు. కన్నీళ్లు వర్షంతో కలిసిపోయాయి. మరుసటి రోజు ఉదయం చైత్ర ఇల్లు. రఘు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. చైత్ర ఈరోజు జీతంలోంచి అడ్వాన్స్ ఇస్తానన్నాడు ఓనర్. సాయంత్రం వచ్చేటప్పుడు అత్తయ్యకి కొత్త కళ్ళ జోడు చేయించి తెస్తాను, రఘు ఉత్సాహంగా చెప్పాడు. మంచిది రఘు, జాగ్రత్తగా వెళ్ళండి, చైత్ర నవ్వుతూ చెప్పింది. రఘు వెళ్ళిపోయాక కాసేపటికి చైత్రకి ఒక ఫోన్ వచ్చింది. అన్నోన్ నెంబర్. హలో, నమస్తే మేడం, నేను సెంట్రల్ జైలు నుండి మాట్లాడుతున్నాను, జైలర్ సాబ్ని. చైత్ర గుండె దడదల్లాడింది. రఘుకి ఏమైనా సమస్య వచ్చిందా? చెప్పండి సార్. ఏమైంది? రఘు గారు బెయిల్ మీద ఉన్నారు కదా, సంతకం పెట్టడానికి రావాలా? అది కాదు మేడం, రఘు గారు జైల్లో ఉన్నప్పుడు శేషగిరి గారు అనే ఒక వృద్ధ ఖైదీతో స్నేహంగా ఉండేవారు కదా. అవును, రఘు ఆయన గురించి చెప్పారు, మంచి మనిషి అని. ఆయన ఈరోజు ఉదయం గుండెపోటుతో చనిపోయారు మేడం. ఆయన చనిపోయే ముందు ఒక లెటర్ రాసి మీ ఆయనకి ఇవ్వమన్నారు. రఘు గారి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకే మీకు చేశాను. మీరు వచ్చి ఆ లెటర్ కలెక్ట్ చేసుకోగలరా? అయ్యో పాపం, సరే సా, నేను ఇప్పుడే వస్తాను. చైత్ర వెంటనే బయలుదేరింది. శేషగిరి తాత రఘులో మార్పు తెచ్చిన మనిషి. ఆయన చివరి కోరిక ఏంటో తెలుసుకోవాలి. జైలు ఆఫీస్ రూమ్.
జైల చైత్ర చేతిలో ఒక పాత కవర్ పెట్టాడు. చైత్ర దాన్ని తెరచి చదివింది. రఘు, నాయనా, నేను పోయే సమయం వచ్చింది. నా జీవితం అంత వ్యర్థం చేసుకున్నాను. కానీ చివరి రోజుల్లో నేను చూశాక నా కొడుకు గుర్తొచ్చాడు. నువ్వు మారావు, అది నాకు సంతోషం. నాకు బయట ఆస్తులు లేవు, కానీ ఊరి చివర ఒక పాడుబడ్డ లైబ్రరీ ఉంది. అది నా సొంతం. నా భార్య గుర్తుగా కట్టించాను, కానీ దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. నా మరణాంతరం ఆ లైబ్రరీని బాగు చేసి నలుగురికి చదువుకునే అవకాశం కల్పిస్తావని ఆశిస్తున్నాను. ఆ లైబ్రరీ డాక్యుమెంట్లు ఈ కవర్లోనే ఉన్నాయి. ఇది నా ఆస్తి కాదు, నా బాధ. దీన్ని నువ్వు నీ భార్య చైత్ర స్వీకరిస్తారని నమ్ముతున్నాను. మంచిగా బ్రతుకు నాయనా, నీ శేషగిరి తాత. చైత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక జైలు ఖైదీ తన చివరి ఆస్తిని తన రక్త సంబంధిలకు కాకుండా జైల్లో పరిచయమైన రఘుకి రాసిచ్చాడు. అది ఒక లైబ్రరీని. చైత్రకు అర్థమైంది, ఇది రఘుకి దేవుడిచ్చిన రెండో అవకాశం. రఘుకు చదువు విలువ తెలియదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఒక లైబ్రరీని నడిపే బాధ అతని భుజంపై పడింది. చైత్ర డాక్యుమెంట్లను గుండెలు హత్తుకుంది. రఘు, నీకు నిజమైన ఆస్తి దొరికింది. ఇది డబ్బు కాదు, గౌరవం అని మనసులో అనుకుంది. సాయంత్రం చైత్ర రఘు కోసం ఎదురు చూస్తుంది ఈ విషయం చెప్పడానికి. రఘు వచ్చాడు. చేతిలో అత్తగారి కళ్ళజోడు బాక్స్ ఉంది. చైత్ర అతన్ని కూర్చోబెట్టి ఆ లెటర్ చూపించింది. రఘు చదివాడు. అతని చేతులు వణికాయి. తాతగారు చనిపోయారా? అవును రఘు, కానీ ఆయన నీకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించారు. లైబ్రరీ ఒకప్పుడు నువ్వు నా పుస్తకాల్ని చించేశావు. ఇప్పుడు కాలం నీ చేతిలో ఒక లైబ్రరీని పెట్టింది. ఇది నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుకో. రఘు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజమే చైత్ర, నేను పుస్తకాలను ద్వేషించాను. ఇప్పుడు అవే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. మనం ఈ లైబ్రరీని బాగు చేద్దాం. నా ఖాళీ టైంలో నేను అక్కడికి వెళ్ళి పనిచేస్తాను. నువ్వు దానికి ప్రెసిడెంట్గా ఉండు. మన ఇద్దరం కలిసి చేద్దాం రఘు. చైత్ర అతనికి ధైర్యం చెప్పింది. ఆ రాత్రి ఆ ఇంట్లో విషాదమున్న ఒక కొత్త ఆశ కూడా ఉంది. శేషగిరి తాత మరణం రఘు కొత్త జీవితానికి నాంది పలికింది. రాత్రి 10 గంటలు. హైదరాబాద్లోని ఒక బార్. చీకటిగా ఉన్న బార్లో ఒక మూల టేబుల్ దగ్గర రిషి కూర్చుని ఉన్నాడు. అతని ముందు ఖాళీ అవుతున్న విస్కీ బాటిల్ ఉంది. రిషి సాధారణంగా మందు ముట్టడు, కానీ ఈరోజు అతని మనసు అదుపులో లేదు. అతని ఫోన్లో శ్రీ విక్రమ్ కలిసి కాఫీ షాప్లో మాట్లాడుకున్న ఫోటో ఉంది. రిషి ఆ ఫోటో వైపు చూస్తూ మండిపోతున్నాడు. శ్రీ, నేను నీకేమవుతాను? కేవలం కష్టాలు వచ్చినప్పుడు తలదాచుకునే గొడుగునా? అర్జున్ మర్చిపోవడానికి వాడే మందు బిల్లనా? నా ప్రేమని కనిపించలేదా? అతని మెదల్లో ఆలోచనలు సుల్లి తిరుగుతున్నాయి. నేను ఆమెను ఎంకరేజ్ చేశాను. ఆమె పుస్తకం పబ్లిష్ అయ్యేలా చేశాను. ఢిల్లీ పంపాను. ఆమె ఏడుస్తూ ఉంటే ఓదార్చాను. కానీ ఇప్పుడు సక్సెస్ రాగానే ఆ పోలీస్ ఆఫీసర్ గొప్పవాడైపోయాడా? అతని కేవలం యూనిఫామ్ వేసుకున్నాడంతే. నేను ఆమె ఆత్మను తాకాను. అయినా నన్ను ఫ్రెండ్ జోన్లో పడేసి వాడితో కాఫీలు తాగుతుందా? రిషి ఇంకో పెగ్ గొంతులో పోసుకున్నాడు. ఆ మత్తులో అతనిలోని మంచి స్నేహితుడు నిద్రపోయాడు. అసురక్షిత ప్రేమికుడు నిద్రలేచాడు. ఫోన్ తీశాడు. శ్రీ నెంబర్ డయల్ చేశాడు. అదే సమయంలో శ్రీ హాస్టల్ రూమ్. శ్రీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రాసుకుంటుంది. ఫోన్ మోగింది. రిషి పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. హే రిషి, ఇంకా పడుకోలేదా? అవతల వైపు నుండి రిషి గొంతు తడబడుతూ వినిపించింది. పడుకోలే శ్రీ, నిద్ర రావటం లేదు. నువ్వు ఆ విక్రమ్తో బిజీగా ఉన్నావు కదా. నా గురించి ఆలోచించే టైం ఎక్కడిది? శ్రీ ముఖంలో నవ్వు మాయమైంది. రిషి, ఆర్ యూ డ్రంక్? తాగాను. తాగితేనే కదా నిజాలు బయటకు వచ్చేది. చెప్పు శ్రీ, అసలు నీ మనసులో ఏముంది? అర్జునుగాడు నిన్ను టార్చర్ పెట్టాడు, వదిలేశావు. నేను నిన్ను దేవతలా చూసుకున్నాను, కానీ నన్ను ఫ్రెండ్ అన్నావు. ఆ విక్రమ్ గాడు వచ్చి 4 ఇంగ్లీష్ ముక్కలు చెప్పగానే పడిపోతావా? ఆడవాళ్ళకి మంచితనం కంటే యూనిఫామ్ పవరే ఇష్టమా? శ్రీ షాక్ అయింది. రిషి, మాట్లాడుతున్నది తనేనా? రిషి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. విక్రమ్ జస్ట్ ఒక పరిచయస్తుడు. ఆపు శ్రీ, రిషి అరిచాడు.
బెస్ట్ ఫ్రెండ్ అనే పదం వాడకు, అది నాకు చిరాకు తెప్పిస్తుంది. నేను నిన్ను ప్రేమించాను. నా కెరీర్ పక్కన పెట్టి నీ కెరీర్ కోసం తిరిగాను. ఇప్పుడు నువ్వు ఫేమస్ అయ్యాక నన్ను పక్కన పెడుతున్నావు. యూ యూజ్ మీ. అర్జున్ని మర్చిపోవడానికి నన్ను వాడుకున్నావు. ఇప్పుడు విక్రమ్ దొరక్కనే నన్ను వదిలేస్తున్నావు. శ్రీ కళల్లో నీళ్లు తిరిగాయి. గుండె పగిలిపోయినంత పనైంది. రిషి తన స్నేహాన్ని వాడుకోవడం అంటున్నాడు. తన పవిత్రమైన భావాలను వ్యాపారంతో పోలుస్తున్నాడు. రిషి ప్లీజ్, రేపు మాట్లాడుకుందాం. నువ్వు స్పృహలో లేవు. నేను స్పృహలోనే ఉన్నాను శ్రీ. నీ నిజస్వరూపం నాకు ఈరోజే తెలిసింది. నువ్వు కూడా అందరిలాంటి దానివే. సక్సెస్ రాగానే కళ్ళు నెత్తికెక్కిన దానివే. ఫోన్ కట్ అయిపోయింది. శ్రీ ఫోన్ పక్కన పెట్టి మోకాళ్ళ మధ్య తలదాచుకుని ఏడ్చింది. అర్జున్ వెళ్ళిపోయినప్పుడు కలిగిన బాధ వేరు. అది ప్రేమ పోయినంత బాధ. కానీ రిషి మాటలు నమ్మకం పోయిందన్న బాధను కలిగించాయి. తను ఎవరినైతే గుడ్డిగా నమ్మిందో అతను తన గురించి ఇంత చులకనగా అనుకుంటున్నాడా? అప్పుడే డోర్ బెల్ మోగింది. శ్రీ కళ్ళు తుడుచుకొని తలుపు తీసింది. ఎదురుగా వార్డెన్. శ్రీ, ఎవరు విక్రమ్ గారటం, బయట వెయిట్ చేస్తున్నారు, అర్జెంటుగా మాట్లాడటం. శ్రీ ఆశ్చర్యపోయింది. ఈ రాత్రి వేళ విక్రమ్ ఎందుకు వచ్చాడు? హాస్టల్ విజిటర్స్ హాల్. విక్రమ్ సివిల్ డ్రెస్లో ఉన్నాడు. చేతిలో ఒక పాత డైరీ ఉంది. శ్రీని చూడగానే లేచి నిలబడ్డాడు. ఆమె కళ్ళు ఎర్రగా ఉండటం గమనించాడు. సారీ శ్రీగారు, ఇంత రాత్రి డిస్టర్బ్ చేశాను. మీరు ఏడ్చారా? శ్రీ తల దించుకుంది. ఏం లేదు సార్, చెప్పండి. అది నా వైఫ్ శ్వేత డైరీది. ఇన్నాళ్ళు చదవటానికి భయపడ్డాను. ఈరోజు చదివాను. అందులో ఆమె రాసింది, నన్ను అర్థం చేసుకునే స్నేహితుడు ఒక్కరున్నా నేను బతికేదాన్ని అని. అది చదవగానే నాకు మీరు గుర్తొచ్చారు. మీరు అర్జున్ని వదిలేసి వచ్చారు, కానీ ఒంటరితనాన్ని ఎలా జయించారు? మీకెవరు ధైర్యం చెప్పారు? శ్రీ కళలో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు రిషి చెప్పాడు సా, కానీ ఈరోజు ఆ రిషి కూడా నన్ను అపార్థం చేసుకున్నాడు. నా స్నేహాన్ని స్వార్థమన్నాడు. శ్రీ జరిగిన గొడవ గురించి క్లుప్తంగా చెప్పింది. ఆమెకు ఎవరితోనైనా పంచుకోకపోతే తల పగిలిపోయేలా ఉంది. విక్రమ్ మౌనంగా విన్నాడు. శ్రీగారు, రిషి తప్పు చేయటం లేదు. ప్రేమలో ఓడిపోయిన బాధలో ఉన్నాడు. మగవాడి ఈగో దెబ్బతిన్నప్పుడు అతను తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తిని ఎక్కువ గాయపరుస్తాడు. అతను మిమ్మల్ని వాడుకున్నారని నిందించాడంటే అతను మిమ్మల్ని ఎంతగా ఓన్ చేసుకున్నాడో అర్థం చేసుకోండి. ఇది ప్రేమ కాదు, పొసెసివ్నెస్. మరి నేనేం చేయాలి సా? నా స్నేహితుని కోల్పోవటం నాకు ఇష్టం లేదు. కొన్నాళ్ళు అతనికి దూరం ఇవ్వండి. మందు మత్తు దిగాక అసూయ మత్తు కూడా దిగుతుంది. అప్పుడు అతనే వస్తాడు. ఈలోగా మీరు మీ ఆత్మగౌరవాన్ని తగ్గించుకోకండి. స్నేహం అంటే స్వేచ్ఛ ఇవ్వటం, బంధించడం కాదు. విక్రమ్ మాటలు శ్రీకి చాలా ఓదార్పునిచ్చాయి. అతను పోలీస్ ఆఫీసర్లా మాట్లాడలేదు, ఒక మెచ్యూర్డ్ మనిషిలా మాట్లాడాడు. థ్యాంక్సా, మీ భార్య డైరీ మీకు చాలా నేర్పింది. విక్రమ్ నవ్వాడు. అవును, జీవితం అంటేనే నేర్చుకోవటం. గుడ్ నైట్ శ్రీ. విక్రమ్ వెళ్ళిపోతూ ఉంటే శ్రీ చూసింది. రిషి తన్ని బంధించాలని చూస్తున్నాడు. విక్రమ్ తనకి స్వేచ్ఛనిస్తున్నాడు. శ్రీ మనసులో విక్రమ్ పట్ల గౌరవం మరో మెట్టి ఎక్కింది. మరుసటి రోజు ఉదయం చైత్ర ఇల్లు. చైత్ర, రఘు రెడయ్యారు. ఈరోజు ఆదివారం, రఘుకు సెలవు. చైత్ర కూడా లైబ్రరీని చూడ్డానికి వెళ్దామని ప్లాన్ వేసింది. సుభద్రమ్మ టిఫిన్ బాక్సు సర్దిచ్చారు. జాగ్రత్తగా వెళ్ళిరండిరా. ఆ శేషగిరి గారు పుణ్యాత్ముడు, మనకి ఒక దారి చూపించాడు. ఇద్దరు బస్సులో బయలుదేరారు. రఘు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చైత్ర ఆ లైబ్రరీని బాగు చేశాక అక్కడ పిల్లలకి ఉచితంగా ట్యూషన్లు చెప్తాను. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. జైల్లో మర్చిపోయాను, కానీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. చైత్ర నవ్వింది. తప్పకుండా రఘు, మీలోని టీచర్ బయటకు రావాలి. ఊరు చేరారు. అదొక చిన్న పల్లెటూరు. ఊరి చివర ఒక పాడుబడ్డ భవనం కనిపించింది. పెంకులు విరిగిపోయి గోడలకు పాచిపట్టి పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి. గేటు తుప్పిపట్టి వేలాడుతుంది. పైన ఒక బోర్డు ఉంది, శేషగిరి సరస్వతి గ్రంథాలయం. రఘు ఆ బోర్డు చూడగానే భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదే చైత్ర తాతగారు చెప్పిన లైబ్రరీ. ఇద్దరు లోపలికి వెళ్లారు. కానీ ఒక దృశ్యం చూసి షాక్ అయ్యారు. లైబ్రరీ వరండాలో
నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. లోపల గదిలో మద్యం సీసాలు పడి ఉన్నాయి. పుస్తకాల అరలు విరిగిపోయి చెదలు పట్టి ఉన్నాయి. అక్కడంతా బీడిల వాసన. రఘుకి కోపం వచ్చింది. ఎవర్రా మీరు? ఇది లైబ్రరీ, ఇక్కడ పేకాట ఆడుతున్నారా? అందులో ఒకడు లావుగా రౌడీలా ఉన్నాడు. వాళ్ళు లేచి నిలబడ్డాడు. నువ్వెవర్రా? కొత్త బిచ్చగాడిలా ఉన్నావు. ఇది మా అడ్డా. శేషగిరి చనిపోయి 10 ఏళ్ళయింది. అప్పటినుంచి మేమే వాడుకున్నాం. శేషగిరి గారు చనిపోయే ముందు ఈ ఆస్తిని నాకు రాసిచ్చారు. ఇదిగోండి విల్ పేపర్స్, రఘు ధైర్యంగా చెప్పాడు. వాడు గట్టిగా నవ్వాడు. పేపర్లా? తుడుచుకోవడానికి కూడా పనికిరావు. ఈ ఊర్లో మా ప్రెసిడెంట్ గారి మాటే శాసనం. ఈ బిల్డింగ్ వచ్చే నెలలో కూల్చేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాం. మర్యాదగా పేపర్లు తీసుకుని వెనక్కి వెళ్ళిపో, లేకపోతే కాలు విరగొడతాం. రఘుకి పాత కోపం వచ్చింది. ముందుకు వెళ్ళబోయాడు. చైత్ర అతని చెయ్యి పట్టుకుని ఆపింది. రఘు ఆగండి. ఆమె ఆ రౌడీ దగ్గరకు వెళ్ళింది. చూడండి బాబు, ఇది ప్రైవేట్ ఆస్తి కాదు. ఇది ఒక ట్రస్ట్ ప్రాపర్టీ, పబ్లిక్ లైబ్రరీ. దీన్ని కూల్చటం, కబ్జా చేయటం చట్టరీత్యా నేరం. మీ ప్రెసిడెంట్ గారికి చెప్పండి మేము వచ్చామని. లీగల్గానే తేల్చుకుందాం. ఓహో, ఆడదానివి, నీకే అంత ధైర్యం ఉంటే మాకెంత ఉండాలి? రే, వీళ్ళని బయటకు గెంటేయండి అని ఆదేశించాడు. రఘు చైత్రకు అడ్డుగా నిలబడ్డాడు. చైత్ర, నువ్వు వెనక్కి వెళ్ళు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వద్దు రఘు, మనమిద్దరం ఉన్నాం. హింస వద్దు, తెలివితో గెలుద్దాం. చైత్ర వారిని ఆపడానికి ప్రయత్నించింది. కానీ ఆ రౌడీలు వినలేదు. రఘు మీదకు వచ్చారు. ఒక రఘుని తోసేశాడు. రఘు కింద పడ్డాడు. చైత్ర అరిచింది, రఘు. రఘు కింద పన్నాం, మళ్ళీ లేచాడు. అతని కళ్ళలో ఇప్పుడు భయం లేదు. జైలు జీవితం అతనికి ఒక పాఠం నేర్పింది. అవసరం లేనప్పుడు గొడవ పడకూడదు, కానీ ఆత్మగౌరవం మీద దెబ్బ పడితే వెనక్కి తగ్గకూడదు. రఘు తన బలాన్నంతా కూడదీసుకుని ఆ రౌడీని ఒక తోపు తోశాడు. వాడు వెళ్ళి స్తంభాన్ని గుద్దుకున్నాడు. నేను జైలు నుంచి వచ్చాన్రా, నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. కానీ ఈ లైబ్రరీ మా తాతగారి ఆత్మ, దాన్ని ముట్టుకుంటే ప్రాణం తీస్తా. రఘు గర్జించాడు. ఆ రౌడీలు రఘులోనే తగువ చూసి కొంచెం భయపడ్డారు. జైలు నుంచి వచ్చాడంటే క్రిమినల్ అయి ఉంటాడనుకున్నారు. సర్లే చూసుకుందాం, రేపు మా ప్రెసిడెంట్ గారు వస్తారు, అప్పుడు మాట్లాడుకుందాం అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రఘు ఆయాసపడుతూ నిలబడ్డాడు. చైత్ర అతని దగ్గరకు వచ్చి దుమ్ము దులుపుతూ దెబ్బ తగిలిందా అని అడిగింది. లేదు చైత్ర, కానీ చూసావా, మంచి పని చేయాలన్నా యుద్ధం చేయాల్సి వస్తుంది. చైత్ర ఆ పాతబడ్డ భవనం వైపు చూసింది. లోపల చెదలు పట్టిన పుస్తకాలు. యుద్ధం చేద్దాం రఘు, ఈ లైబ్రరీని బాగు చేయటం మన లక్ష్యం. రేపు నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాను, మీడియాలో కూడా రాయిస్తాను. శ్రీ హెల్ప్ అడుగుదాం. ఇద్దరు ఆ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్నారు. రఘు ఒక చిరిగిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అది భగవద్గీత. కర్మాన్ని వాధికారస్తే అని చదివాడు. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయాలి చైత్ర. మనం ఈ లైబ్రరీని ఎలాగైనా కాపాడాలి. మరుసటి రోజు ఉదయం రిషికి మెలకు వచ్చింది. తల పగిలిపోతుంది. హ్యాంగ్ ఓవర్. రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. శ్రీకి ఫోన్ చేసిన విషయం గుర్తొచ్చింది. షర్, నేనేం బాగాను? శ్రీని వాడుకున్నామన్నానా? రిషి తన్ని తాన్ని తిట్టుకున్నాడు. వెంటనే శ్రీకి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్. రిషికి భయం వేసింది. శ్రీ హాస్టల్కి పరుగున వెళ్ళాడు. వార్డెన్ అడిగాడు. శ్రీగారు పొద్దున్నే వెళ్ళిపోయారు బాబు. వెకేట్ చేసేశారు. వెకేట్ చేశారా? ఎక్కడికి తెలియదు. ఏదో కొత్త ఫ్లాట్ తీసుకున్నారట, అడ్రస్ చెప్పలేదు. రిషి అక్కడే కూలబడిపోయాడు. శ్రీ తనకి అడ్రస్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అంటే తన్ని పూర్తిగా దూరం పెట్టింది. తన అసూయ, తన నోటి దురుసు ఉన్న ఒక మంచి స్నేహితురాల్ని దూరం చేశారు. అదే సమయం శ్రీ కొత్త ఫ్లాటు. శ్రీ తన సామాన్లు సర్దుకుంటుంది. ఇది చిన్న ఫ్లాట్, కానీ ప్రశాంతంగా ఉంది. చైత్ర వచ్చింది. శ్రీ ఇల్లు బాగుంది, థ్యాంక్స్ చైత్రం. నా బుక్ రాయల్టీ అడ్వాన్స్ వచ్చింది, దాంతో అడ్వాన్స్ కట్టాను. ఇకపై ఇక్కడే ఉంటాను.
రిషికి దూరంగా ఉండాలి చైత్ర. అతను నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు. మరి విక్రమ్? చైత్ర నవ్వుతడిగింది. శ్రీ సిగ్గుపడింది. విక్రమ్ మంచివాడు చైత్ర. నిన్న రాత్రి హాస్టల్కి వచ్చి మాట్లాడాడు. చాలా డిగ్నిఫైడ్గా ప్రవర్తించాడు. కానీ నాకు ఇంకా టైం కావాలి. చైత్ర సీరియస్గా మారింది. శ్రీ, రఘుకు ఒక సమస్య వచ్చింది. ఆ లైబ్రరీ కబ్జాలో ఉంది. మనం పోరాడాలి. నీ మీడియా కాంటాక్ట్స్ కావాలి. తప్పకుండా చైత్ర, రేపు మనం అక్కడికి వెళ్దాం. ప్రెస్ మీట్ పెడదాం. రౌడీల చెరలో సరస్వతి నిలయం అని ఆర్టికల్ రాస్తాను. చూద్దాం ఆ ప్రెసిడెంట్ ఎలా కదులుతాడు. ఆ రోజు సాయంత్రం ముగ్గురు కలిసి ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఒకప్పుడు శత్రువుగా అపరిచితులుగా ఉన్న వీరు ఇప్పుడు ఒక మంచి పని కోసం చేతులు కలిపారు. కానీ ఆ ఊరి ప్రెసిడెంటు సామాన్యుడు కాదు. అతను రాజకీయ నాయకుడు. అతని వెనుక పెద్ద మాఫియా ఉంది. ఉదయం 9 గంటలు శేషగిరి సరస్వతి గ్రంథాలయం. నిన్నటి గొడవ తర్వాత ఈరోజు వాతావరణం మరింత వేడెక్కింది. లైబ్రరీ ముందు ఒక పెద్ద నల్లటి స్కార్పియో కారు వచ్చి ఆగింది. దాని వెనక 2 బైకులు. వాటి మీద 4 రౌడీలు కారులోంచి దిగారు. ఆ ఊరి ప్రెసిడెంట్ భూపతి. భూపతి 6 అడుగుల ఎత్తు, మెల్లో రుద్రాక్ష మాలలు, తెల్ల కద్దరు చొక్కా, చూస్తేనే భయం కలిగించే రూపం. అతని కళ్ళల్లో క్రూరత్వం ఉంది. అతని ఊరికి కేవలం ప్రెసిడెంట్ మాత్రమే కాదు, అనధికార నియంత. రఘు, చైత్ర లైబ్రరీ మెట్ల మీద నిలబడి ఉన్నారు. రఘు చేతిలో చీపురు ఉంది. అతను ఆ మెట్లను శుభ్రం చేస్తున్నాడు. భూపతిని చూడగానే పని ఆపాడు. అతని పక్కన చైత్ర నిలబడి ఉంది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. భూపతి నడుచుకుంటూ వచ్చాడు. రఘును పైనుంచి కిందకు చూశాడు. నువ్వేనా ఆ శేషగిరి గాడి మనవడివి? జైలు నుంచి వచ్చావట? భూపతి గొంతులో వెటకారం. రఘు చీపురు పక్కన పెట్టి నిటారుగా నిలబడ్డాడు. అవును, నేనే, రఘురాం. శేషగిరి గారు నాకు తాతగారు అవుతారు. ఈ లైబ్రరీకి ట్రస్ట్ని. భూపతి గట్టిగా నవ్వాడు. ట్రస్ట్ అట, ట్రస్ట్. రేయ్, ఈ ఊర్లో ఏ ఆస్తి ఎవరిదో డిసైడ్ చేసేది రిజిస్టర్ ఆఫీసర్ కాదు, నేను. ఈ బిల్డింగ్ మీద నా కన్ను పడింది. వచ్చే నెలలో ఇక్కడ మా షాపింగ్ కాంప్లెక్స్ ప్లాన్ రెడీ అయింది. నువ్వు మధ్యలో వచ్చి కాగితాలు చూపిస్తే కుదరదు. ఎంత కావాలో చెప్పు, సెటిల్ చేసుకుందాం. చైత్ర ముందుకొచ్చింది. ఇది వ్యాపారం కాస్త విద్యాలయం. శేషగిరి గారు దీన్ని ఊరి పిల్లల కోసం రాసిచ్చారు. షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ఊర్లో చాలా స్థలాలు ఉన్నాయి. కానీ చదువుకోవడానికి ఇదే ఏకైక లైబ్రరీ. దీన్ని వదిలేయండి. భూపతి చైత్ర వైపు చూశాడు. కాస్త అసహనంగా ముఖం పెట్టాడు. ఆడదానివి, నీకేంటి పెత్తనం? మొగుడు పక్కన ఉంటే నువ్వు మాట్లాడుతున్నావేంటి? చూడు బాబు రఘు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. రేపు ఉదయం 10 గంటల కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే ఈ పాత బిల్డింగ్తో పాటే మిమ్మల్ని కూడా పూడ్చిపెట్టవలసి వస్తుంది. రఘు గుండెలో రక్తం ముడికిపోయింది. కానీ అతను తొందరపడలేదు. భూపతి గారు, నేను ఒకప్పుడు మీలాగే అనుకున్నాను. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అని. కానీ అహంకారమే నన్ను జైలుకి పంపింది. ఇప్పుడు మీరు అదే తప్పు చేస్తున్నారు. ఈ లైబ్రరీని కాపాడుకోవడానికి నేను ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే. ప్రాణమా? అంత సీన్ లేదులే. రేపు జేసీబీ వస్తుంది. చూద్దాం మీ ప్రాణం అడ్డుపడుతుందో లేక పారిపోతుందో అని వార్నింగ్ ఇచ్చి భూపతి కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ధూళి మేఘంలా లేచింది. రఘు, చైత్ర దగ్గుతూ అక్కడే నిలబడ్డారు. చైత్ర, వాడు అన్నంత పని చేస్తాడు. మనకు లోకల్ పోలీస్ సపోర్ట్ ఉండదు. వాళ్ళు భూపతి మనుషులే. రఘు ఆందోళనగా అన్నాడు. చైత్ర ఆలోచించింది. రఘు, మనం పోరాడాలి. కానీ చేతులతో కాదు. మనకు బయట సపోర్ట్ కావాలి. శ్రీకి ఫోన్ చేస్తాను. మధ్యాహ్నం 1 గంట హైదరాబాదు. శ్రీ తన ఫ్లాట్లో ఉంది. చైత్ర ఫోన్ చేసి విషయం చెప్పింది. శ్రీ, రేపు ఉదయం 10 గంటలకు వాళ్ళ లైబ్రరీని కూల్చడానికి వస్తున్నారు. మా దగ్గర లీగల్ పేపర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు వినడం లేదు. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. నీకు తెలిసిన మీడియా వాళ్ళని పంపగలవా? శ్రీకి వెంటనే విక్రమ్ గుర్తొచ్చాడు. విక్రమ్ ఏసీపీ. అతని జ్యూరిడిక్షన్ హైదరాబాద్ సిటీ లిమిట్స్లో ఉంటుంది. కానీ ఆ ఊరు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. అయినప్పటికీ అతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి
లోకల్ ఎస్పీతో మాట్లాడి సహాయం చేయగలడు. చైత్ర, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు, నేను బయలుదేరుతున్నాను, శ్రీ చెప్పింది. వెంటనే విక్రమ్కి ఫోన్ చేసింది. హలో విక్రమ్ సార్, నాకు ఒక అర్జెంట్ హెల్ప్ కావాలి. విషయం అంతా చెప్పింది. విక్రమ్ సీరియస్గా విన్నాడు. శ్రీ, అది సివిల్ మ్యాటర్ అని పోలీసులు తప్పించుకోవచ్చు, కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, అంటే మనం కలగ చేసుకోవచ్చు. పైగా ఆ భూపతి మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద అతన్ని బుక్ చేయొచ్చు. నేను లోకల్ డిఎస్పీతో మాట్లాడతాను, నేను కూడా పర్సనల్గా వస్తాను. శ్రీ ఊపిరి పీల్చుకుంది. థ్యాంక్ యూ విక్రమ్, మీ రుణం ఉంచుకోను. రుణం కాదు శ్రీ, బాధ్యత. నువ్వు నా ఫ్రెండ్వి, నీ ఫ్రెండ్స్ నాకు కూడా ఫ్రెండ్సే, విక్రమ్ నవ్వుతూ అన్నాడు. అదే సమయం రిషి ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉన్నాడు. శ్రీ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సేవ్ శేషగిరి లైబ్రరీ. ఒక అక్రమ కట్టడాన్ని కాదు, అక్షరాల ఆలయాన్ని కూల్చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మనందరం అడ్డుకుందాం. ఆ పోస్ట్కి లైక్లు వస్తున్నాయి కానీ వైరల్ అవ్వటం లేదు. రిషికి గుండె బరువుగా ఉంది. శ్రీ తన్ని దూరం పెట్టింది, కానీ శ్రీకి కష్టం వస్తే చూస్తూ ఊరుకోలేడు. నేను శ్రీ ముందు దోషిని కావచ్చు, కానీ ఆమె ఆశయం ముందు కాదు అనుకున్నారు రిషి. అతను డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ అతనికి బాగా తెలుసు. వెంటనే పని మొదలుపెట్టాడు. తనకున్న నెట్వర్క్ ద్వారా, కొన్ని పేడ్ గ్రూప్స్ ద్వారా, ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఆ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టాడు. శ్రీకి తెలియకుండానే రిషాం పోరాడడానికి ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాడు. సాయంత్రం 6 గంటలకల్లా ఆ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా యువత స్పందించింది. మేం వస్తున్నాం, పుస్తకాలను కాపాడుకుందాం అని మెసేజ్లు పెడుతున్నారు. శ్రీ తన ఫోన్ చూసుకుని ఆశ్చర్యపోయింది. ఇంత త్వరగా వైరల్ ఎలా అయింది? నేను షేర్ చేసింది కేవలం నా ఫ్రెండ్స్కి మాత్రమే కదా. ఆమెకు ఒక చిన్న అనుమానం వచ్చింది. ఇది రిషి పనేనా? కానీ అహం అడ్డు వచ్చింది. వాడు చేసి ఉండడులే, వాడికి అసూయ కదా. మరుసటి రోజు ఉదయం 9 గంటలు లైబ్రరీ దగ్గర వాతావరణం ఉద్దరంగంగా మారింది. ఒకవైపు జేసీబీ సిద్ధంగా ఉంది. దాని ముందు భూపతి అనుచరులు, రౌడీలు నిలబడి ఉన్నారు. మరోవైపు రఘు, చైత్ర, సుభద్రమ్మ నిలబడి ఉన్నారు. వారి వెనక ఊరి జనం కొంతమంది భయంగా చూస్తున్నారు. అప్పుడు ఒక కారు వచ్చి ఆగింది. శ్రీ దిగింది. ఆమె వెనక ఒక మీడియా వ్యాన్ కూడా వచ్చింది. భూపతికి కోపం వచ్చింది. ఏంట్రా ఇది? టీవీ వాళ్ళు వచ్చారు, ఎవర్రా పిలిచింది? రఘు ముందుకు వచ్చాడు. నేనే పిలిచాను భూపతి. ఈ లైబ్రరీని కూల్చితే అది లైవ్లో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించుకో. భూపతి పళ్ళు కొరికాడు. మీడియా ఉంటే నన్ను ఆపలేర్రా, ఇది నా ఊరు. రే, స్టార్ట్ చేయండి జేసీబీని. జేసీబీ ఇంజన్ గర్జించింది. అది ముందు కదిలింది. రఘు పరుగున వెళ్ళి జేసీబీకి అడ్డుగా నిలబడ్డాడు. ముందు నా మీద నుంచి వెళ్ళనివ్వండి, ఆ తర్వాతే గోడను తాకనిస్తాను. చైత్ర కూడా పరుగున వెళ్ళి రఘు పక్కన నిలబడింది. చేతులు పట్టుకుంది. మేమిద్దరం, మమ్మల్ని చంపి వెళ్ళండి. సుభద్రమ్మ కూడా వణికిపోతూ వచ్చింది. నా కొడుకు కోడల్ని చంపితే కానీ లోపలికి వెళ్ళలేరు. అది చూసి మీడియా వాళ్ళు కెమెరాలు జూమ్ చేశారు. ఊరి జనం కూడా ఒక్కొక్కరుగా ముందుకు రావడం మొదలుపెట్టారు. మా పిల్లల చదువు కోసం వాళ్ళు ప్రాణం ఇస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుందామా అని ఒక యువకుడు అరిచాడు. జనం రఘుకి రక్షణ వలయంలో మారారు. భూపతికి మతిపోయింది. పరిస్థితి చేయి దాటిపోతుంది. పోలీసు లేరి, వీళ్ళని లాగి పరేయండి అని అరిచాడు. లోకల్ ఎస్ఐ నిస్సహాయంగా చూస్తున్నాడు. అతనికి భూపతి అంటే భయం. రౌడీలు జనం మీదకు వెళ్ళబోతున్నారు. గొడవ మొదలవబోతుంది. సరిగ్గా అప్పుడే సరైన మోత మోగింది. పోలీస్ జీపులు వేగంగా వచ్చి అక్కడ ఆగాయి. అందులోంచి దిగాడు ఏసీపీ విక్రమ్. యూనిఫామ్లో, చేతిలో లాఠీతో సింహంలా దిగాడు. అతని వెనక స్పెషల్ ఫోర్స్ ఉంది. స్టాప్ ఇట్, విక్రమ్ గంభీరంగా గొంతు మైక్లో వినిపించింది. అందరూ ఆగిపోయారు. భూపతి విక్రమ్ని చూసి, ఎవరు సార్ మీరు? ఇది నా ఏరియా అన్నాడు. విక్రమ్ నడుచుకుంటూ వచ్చి భూపతి ముందు నిలబడ్డాడు.
నేను ఏసీపీ విక్రమ్. ఇది నీ ఏరియా కావచ్చు, కానీ చట్టం నాది. ఇక్కడ అక్రమంగా ఒక ట్రస్ట్ బిల్డింగ్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ ఇష్యూ పెద్దదయింది. హోమ్ మినిస్టర్ ఆఫీసర్ నుంచి ఫోన్ వచ్చింది. ఇక్కడ ఒక రాయి కదిలినా నేను లోపల వేయమని ఆర్డర్ వచ్చింది. భూపతి షాక్ అయ్యాడు. హోమ్ మినిస్టర్ ఆఫీస్ దాకా వెళ్ళిందా? సోషల్ మీడియా పవర్ ఇంత ఉంటుందా? విక్రమ్ రఘు దగ్గరికి వెళ్ళాడు. మీరు రఘురామ్ గారా? అవును సార్. మీ డాక్యుమెంట్స్ చూపించండి. రఘు విల్ పేపర్స్ చూపించాడు. విక్రమ్ వాటిని పరిశీలించి భూపతి వైపు తిరిగాడు. పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. ఇది పబ్లిక్ ప్రాపర్టీ. దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించినందుకు, న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను భూపతి. అరెస్టా? నన్నా? నా వెనక ఎవరున్నారో తెలుసా? భూపతి అరిచాడు. నీ వెనక ఎవరు ఉన్నారో నాకు అనవసరం. నా ముందు చట్టం ఉంది. కానిస్టేబుల్, తీసుకెళ్ళండి విన్ని. పోలీసులు భూపతిని జీపులో ఎక్కించారు. జేసీపీ డ్రైవర్ పారిపోయాడు. జనం చప్పట్లు కొట్టారు. జై పోలీస్ అన్ని వాదనలు చేశారు. రఘు, చైత్ర ఊపిరి పీల్చుకున్నారు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు. విక్రమ్ శ్రీ దగ్గరికి వచ్చాడు. అంతా ఓకేనా శ్రీ? శ్రీ నవ్వింది. థ్యాంక్ యూ విక్రమ్. నువ్వు దేవుళ్ళ వచ్చావు. నువ్వు లేకపోతే ఈరోజు ఇక రక్తం చింది ఉండేది. విక్రమ్ నవ్వాడు. నేను చేసింది నా డ్యూటీ శ్రీ. కానీ క్రెడిట్ నాకు మాత్రమే కాదు. ఎవరో దీన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేశారు. అందుకే గవర్నమెంట్ వెంటనే స్పందించింది. అదెవరు చేశారో కనుక్కో. వాళ్ళు రియల్ హీరో. శ్రీ ఆలోచనలో పడింది. ఆమె ఫోన్ తీసి ట్విట్టర్ చెక్ చేసింది. ట్రెండింగ్ లిస్ట్ చూసింది. ఆ క్యాంపెయిన్ని ఆర్గనైజ్ చేసింది అకౌంట్ పేరు ద సైలెంట్ ఫ్రెండ్. శ్రీ ఆశ్చర్యపోయింది. అది రిషి. సైలెంట్ ఫ్రెండ్ తన్ని తాను అలా పిలుచుకున్నాడు. సాయంత్రం లైబ్రరీ ప్రాంగణం. రౌడీలు వెళ్ళిపోయారు. రఘు, చైత్ర, శ్రీ, విక్రమ్ అక్కడ కూర్చుని ఉన్నారు. సుభద్రమ్మ అందరికీ మజ్జిగ ఇచ్చారు. చైత్ర, ఈరోజు మనం గెలిచాం. కానీ నాకు ఒక విషయం అర్థమైంది. రఘు అన్నాడు. ఏంటి రఘు? ఒంటరిగా ఉంటే మనం బలహీనలం, కానీ నలుగురు కలిస్తే మనం కొండని కూడా ఢీకొట్టగలం. నా అహంకారం నన్ను ఒంటరిని చేసింది, కానీ ఈ లైబ్రరీ నన్ను మళ్ళీ మనుషుల్లోకి తెచ్చింది. రేపటి నుంచి పని మొదలు పెడతాను. పెయింటింగ్ నేనే వేస్తాను. బుక్స్ నేనే సర్దుతాను. చైత్ర రఘు చేతిని పట్టుకుంది. నేను కూడా సాయం చేస్తాను రఘు. శ్రీ వారిని చూసి మురిసిపోయింది. చైత్ర, నీ స్టోరీ హ్యాపీ ఎండింగ్ దిశగా వెళ్తుంది. ఇది ఎండింగ్ కాదు శ్రీ, బిగినింగ్. చైత్ర నవ్వింది. విక్రమ్ శ్రీని పక్కకి పిలిచాడు. శ్రీ, నేను వెళ్తున్నాను. డ్యూటీ పిలుస్తుంది, కానీ వెళ్లే ముందు ఒకటి అడగాలి. ఆ సైలెంట్ ఫ్రెండ్ ఎవరో తెలిసాడా? శ్రీ తల ఊపింది. తెలిసాడు విక్రమ్. అతను రిషి, నా బెస్ట్ ఫ్రెండ్. నాతో గొడవ పడిన నా ఆశయాన్ని గెలిపించాడు. గుడ్. అతను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు శ్రీ. పొజిటివ్గా ఉండొచ్చు, కానీ కేరింగ్ కూడా ఉంది. అతన్ని పూర్తిగా దూరం చేసుకోకు, విక్రమ్ సలహా ఇచ్చాడు. విక్రమ్ వెళ్ళిపోయాడు. శ్రీ ఫోన్ తీసి రిషికి మెసేజ్ చేసింది. థ్యాంక్ యూ సైలెంట్ ఫ్రెండ్. నీ వల్లే రోజు లైబ్రరీ నిలిచింది. మన గొడవలు పక్కన పెడితే నువ్వింకా నా టీంలోనే ఉన్నందుకు సంతోషం. రిషి ఆ మెసేజ్ చూసి ఎగిరి గంతేయలేదు, కానీ ఒక చిన్న తృప్తి. నేను ఆమె పక్కన లేకపోయినా పర్లేదు, ఆమె గెలుపులో ఉంటే చాలు అనుకున్నాడు. రాత్రి చైత్ర రఘు కొత్త ఇంట్లో. రఘు చాలా అలసిపోయాడు, కానీ ముఖంలో వెలుగు ఉంది. చైత్ర, ఈరోజు మనం లైబ్రరీని కాపాడుకున్నాం, కానీ నాకు భయం ఉంది. ఏంటి? భూపతి ఊరుకోడు. వాడి ప్రతీకారం తీర్చుకుంటాడు. వాడు నా మీద పగ పెంచుకుంటాడు. మనకి మన కుటుంబానికి ప్రమాదం ఉందేమో. చైత్ర దీపం వెలిగించింది. భయం చీకట్లాంటిది రఘు. మనం వెలిగించే ప్రతి దీపం దాన్ని తరిమేస్తుంది. విక్రమ్ గారు వార్నింగ్ ఇచ్చారు కదా, భూపతికి బెయిల్ రావడానికి టైం పడుతుంది. ఈలోగా మనం ఆ లైబ్రరీని ఒక ఆయుధంగా మారుద్దాం. ఊరి జనం మన వైపు ఉంటే ఏ భూపతి మనల్ని ఏం చేయలేడు. రఘు చైత్రను చూసి గర్వపడ్డాడు. నిజమే చైత్ర, నువ్వు నా పక్కన ఉంటే నాకే భయమూ లేదు. కానీ రఘు, భయం పూర్తిగా నిరాధారం కాదు. జైల్లో ఉన్న భూపతి
తన లాయర్తో మాట్లాడుతున్నాడు. ఆ రఘుగాడిని వదలకూడదు, వాడి భార్యను కూడా. వాళ్ళిద్దరు నా పరువు తీశారు. బయటకు రాగానే వాళ్ళంతా చూస్తాం. ఈసారి లీగల్గా కాదు, నా స్టైల్లో. కథ ఇంకా ముగియలేదు. ఒకవైపు లైబ్రరీ నిర్మాణం, మరోవైపు ప్రతీకార జ్వాల, ఇంకోవైపు శ్రీ రిషి విక్రమ్లా ముక్కోనపు కథ. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.